రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తిని కొందరు దుండగులు గొంతు కోసి హత్య చేశారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువులే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. నార్సింగిలో దారుణ హత్య జరిగింది. బంధువులే హత్య చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది. భార్య యొక్క వాంగ్మూలంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా నార్సింగ్ పరిధిలోని రాజు అనే వ్యక్తిని గొంతు కోసి దుండగులైతే హత్య చేశారు. పోలీస్ సమాచారం సంబంధించి వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. ముఖ్యంగా కొన్ని కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజు అనే వ్యక్తికి సంబంధించిన బంధువులే హత్య చేసినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం రాజు కూడా అక్కడే దగ్గరలోనే ఒక బార్బర్ గా పనిచేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కొన్ని కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాజుకి సుమారు 50 సంవత్సరాలు అయితే ఉంటది. ఈ నేపథ్యంలోనే అతను ఒక బార్బర్ గా అయితే అక్కడ పనిచేస్తున్నాడు. ముఖ్యంగా కొన్ని కుటుంబ కలహాలతోని ఈ రోజు తెల్లవారుజామున రాజునైతే అతి కిరాతకంగా గొంతు కోసి అయితే హతమార్చారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు కూడా ఈ సంఘటన చూసి అప్రమత్తమై వెంటనే పోలీసులకైతే సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ కుటుంబ కలహాలకు సంబంధించి ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.